27వ తేదీ చంద్రబాబు నాయుడు స్పీకింగ్ ఇప్పుడే వినబోతున్నాం. అన్ని ఎల్లోనే బా వెనక చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది. 27వ తేదీ స్పీకింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఆయన మాటలు మనం విన్నాం. సార్ మాట్లాడండి సార్. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు మీ అందరినీ చాలా అభినందిస్తున్నాను. మరి చూస్తే మన శివ వచ్చేసి తారడ్డమ్మ తీయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ ఫలితం రాదని నేను బల్ల గుర్తి చెబుతున్నాను. ఇప్పుడు అయిపోయింది సార్. మాకు ఏం సార్ ఇంకా అమ్మఒడి పథకం అయ్యి మా పిల్లలకు ఎప్పుడు శాంక్షన్ చేస్తున్నారు సార్? అమ్మఒడి పథకం కావాలంటే జగన్ గాడికి వెళ్ళండి. తల్లి దీవెన కావాలంటే నా దగ్గరికి రమ్మని కోరుతున్నాను. ఇప్పుడు సభ అయిపోయింది. జగన్ వచ్చినాడు. జగన్ స్పీచ్ ఒక సిద్ధం సభ. జగన్ అందరికీ అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రమ 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 నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆయప్పకు వయసు పెరిగింది కాబట్టి ఆయప్పకి 20,000 ఇచ్చామని మనం చెప్తున్నాను. పింఛన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ వచ్చాడు. మనం చేసుకొని పోయింటే సరిపోయే పని. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తే సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారు? మనం చూస్తే తిరుపతి లడ్డులో కేజీలు పంది కొవ్వు గురించి ఎందుకు జగన్ చూసుకున్నాం. నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నీకు 15,000, నీకు 15,000, అక్క చెల్లెమ్మలు అడగండి. మా కార్యకర్తలో పార్టీలో నీకు న్యాయం చేస్తాం, ఇతనికి న్యాయం చేస్తాం. ఇతనికి ఓటు హక్కు లేదు కాబట్టి న్యాయం చేయాలి. మా దృష్టిలో ఓటు